250 ఏళ్ల తర్వాత మహాకుంభంలో శిథిలావస్థలో ఉన్న ఆలయ తలుపులు తెరిచినప్పుడు ఏం జరిగింది? అప్పుడు అందరి ముందు జరిగిన సంఘటన చూస్తే మీకు కూడా గూస్ బంప్స్ వస్తాయి. ప్రయాగ్రాజ్లో 144 సంవత్సరాల తర్వాత జరుగుతున్న సంపూర్ణ మహాకుంభమేళ. ఈ మహాకుంభమేళ సమయంలో సంగమంలో స్నానం చేసేవాళ్ల పాపాలన్నీ తొలగించి శివుడే ముక్తి మార్గాన్ని ప్రసాదిస్తాడని నమ్ముతారు. జీవితంలోని సమస్యలన్నీ తొలగిపోయి మనిషి స్వర్గాన్ని పొందుతాడు అనే అభిప్రాయం కూడా ఉంది. కానీ ఇది కలియుగం. దీని కారణంగా ప్రజల భావజాలం ఎప్పటికప్పుడు మారిపోతోంది. ఈ యుగంలో యువతంతా మహాకుంభమేళాలో పాల్గొంటున్నారు. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కూడా చేస్తున్నారు. అయితే అలాంటి ఒక సంఘటన ఇక్కడ జరిగింది. సుమిత్ అనే యూట్యూబర్కు మహాకుంభలో జరిగిన విషయం తెలిస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. తెలుసో తెలియకో సనాతన ధర్మ శక్తిని మనం ఎన్నడూ తారుమారు చేయకూడదని ఈ సంఘటన ద్వారా మనకు తెలుస్తుంది. సనాతన ధర్మాన్ని అపహాస్యం చేయకూడదు. అయితే కొన్నిసార్లు మూఢనమ్మకాలు కూడా విపరీతంగా పెరుగుతాయి. ఒక విషయం అయితే పూర్తిగా నిజం. మన గ్రంథాలలో వ్రాయబడిన వాటిని మనం మార్చలేము, కానీ తిరస్కరించడం గాని చెయ్యలేము. నేటి ఘటనే అందుకు సజీవ సాక్ష్యం. మరి అదేంటో ఈరోజు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. ఢిల్లీ నగరానికి చెందిన సుమిత్ అనే యూట్యూబర్ ఢిల్లీకి చెందిన సాధారణ యువకుడు. ఇతను చాలా సరదాగా ఉండేవాడు. అందరితో జోక్ చేసేవాడు. అతను చాలా ఓపెన్గా సరదాగా ఉండేవాడు. ఎన్నో రకాల వీడియోస్ని అతను తన యూట్యూబ్ ఛానల్ వ్లాగ్స్లో చూపించేవాడు. అతని జీవన శైలి చాలా ప్రత్యేకమైనది. కానీ తరచుగా అతను కొన్నిసార్లు కొన్ని విషయాలను మరీ టూ మచ్గా హడావిడి చేయడానికి ట్రై చేసేవాడు. చిన్న చిన్న విషయాలను కూడా చాలా పెద్దవిగా చూపించేవాడు. అందుకే అప్పుడప్పుడు దేవాలయాలకు వెళ్లి అక్కడి విషయాలను ఎక్కువ చేసి చూపించడానికి ప్రయత్నిస్తూ ఉండేవాడు. అప్పుడప్పుడు దేవాలయాలపై వదంతులు వ్యాపింపచేసి అవన్నీ మూఢనమ్మకాలు అని చెప్పేవాడు. ప్రజలను రకరకాలుగా అయోమయానికి గురిచేసేవాడు తన వీడియోస్ ద్వారా. మహాకుంభమేళా ప్రయాగ్రాజ్లో జరుగుతుందని తెలియగానే ప్రయాగ్రాజ్కు వెళ్లాలి అనుకున్నాడు. సంగమంలో స్నానం చేయడానికి అతనికి పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. కానీ సాధువులను వీడియోలు మాత్రం తీయాలనుకున్నాడు. ఎవరైనా సాధువును ఇంటర్వ్యూ చేసి ఎవరికీ తెలియని పెద్ద నిజాన్ని బయట పెట్టాలనుకున్నాడు. అయితే ప్రయాగ్రాజ్ పర్యటన తన ప్రాణాలకు పెద్ద ముప్పుగా మారుతుందని ఆయన ఊహించలేదు. సుమిత్ తన కెమెరాతో ప్రయాగ్రాజ్ చేరుకున్నాడు. మహాకుంభమేళాకు సమయం కావడంతో ప్రజలు సంగమంలో స్నానమాచరించారు. వారిని చూసిన సుమిత్ కూడా సంగమంలో స్నానం చేశాడు. అప్పుడు అతను అక్కడ ఒక సన్యాసి మహారాజును చూశాడు. అతను తన ఒక చేత్తోనే అన్ని పనులు చేయడం చూశాడు. ఇలా ఆయన గత 12 సంవత్సరాలుగా చేస్తున్నాడన్న విషయాన్ని తెలుసుకున్నాడు ఆ యూట్యూబర్. అయితే ఆ బాబాను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినప్పుడు యూట్యూబ్ అతన్ని చూసి చాలా కోపం వచ్చింది బాబాకి. సుమిత్ కూడా అతనితో చాలా సరదాగా ఒక్క చేత్తో ఎలా అన్ని పనులు చేస్తారు అంటూ ఇంకో అర్థంలో అడిగాడు. దీంతో అతనికి కోపం వచ్చి ఆ సాధు మహారాజ్ సుమిత్తో గొడవకు దిగాడు. ఈ సంఘటనను సుమిత్ యూట్యూబ్లో కూడా చూపించాడు. ఇక్కడ సాధువులు ప్రజలను ఆశీర్వదించరు, కానీ వారిని కొడతారు అంటూ సాధువులను తిట్టాడు. మహాకుంభమేళాను వివిధ రకాలుగా కించపరుస్తూ అక్కడ అన్యాయాలు చేస్తున్న వారికి మద్దతునిస్తున్నారు అన్నాడు. అలాంటి వ్యక్తికి గుణపాఠం చెప్పాలి అన్నాడు. ఆ తర్వాత సుమిత్కు జరిగిన ఈ సంఘటనతో మీరు కూడా సనాతన ధర్మాన్ని ఎందుకు సవాలు చేయకూడదు అనుకుంటారు. ఖచ్చితంగా జరుగుతుంది. ప్రయాగ్రాజ్లో లక్షలాది దేవాలయాలున్నాయి. ఈ దేవాలయాల లోపల వివిధ రకాల దేవుళ్ల విగ్రహాలున్నాయి. అప్పుడు ప్రజలు సందర్శించే అనేక దేవాలయాలను చూశాడు. కానీ ఆ ఆలయాలు నార్మల్గా ఉన్నాయని, పెద్దగా కంటెంట్ రాదని భావించాడు. చాలా పెద్ద గుడిని చూసి యూట్యూబ్లో ఒక వీడియో చేయి పెట్టి తన వ్యూస్ పెంచుకోవాలి అనుకున్నాడు. అప్పుడే అలాంటి ఆలయం గురించి తెలుసుకోవాలనుకున్నాడు. గత 250 ఏళ్లుగా మూతపడిన ఒక ఆలయాన్ని చూశాడు. మహారాజా కాలంలో ఆ ఆలయంలోనే ఒక మహిళను బలవంతంగా చంపేశారు అని, అందుకే అప్పటి నుంచి ప్రయాగ్రాజ్లోని ఆ ఆలయాన్ని మూసివేశారు అని తెలుసుకున్నాడు. అయితే ఇప్పుడు సుమిత్ ఆ విషయం గురించి తెలుసుకోవడానికి చాలా ఆసక్తి కనబరిచాడు. 250 ఏళ్లుగా ఆలయాన్ని ఎందుకు మూసివేశారు, దానికి మహిళను చంపేసిన దానికి సంబంధం ఉందా అనే కోణంలో ఈ స్టోరీని యూట్యూబ్లో చూపిస్తే జనాలు చూడడానికి ఇష్టపడతారు అనుకున్నాడు. ఇప్పుడు 250 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయ నిజానిజాలను అందరి ముందు ఉంచాలి అనుకున్నాడు. ఆ రోజు ప్రయాగ్రాజ్లోని ఆ ప్రాంతంలో సుమిత్ కొంతమందిని పోగేసి ఈ ఆలయం తలుపులు తెరిచి అన్ని గుడుల్లాగానే పూజలు వంటివి చేయాలని నినాదాలు చేశాడు. అందరూ సుమిత్కు సపోర్టు చేస్తూ ఉండగా చుట్టుపక్కల ఉన్న ఆలయ పూజారులు మాత్రం ఇది శాపభరితమైన ఆలయం, అందుకే పూజలు చెయ్యకూడదు అని చెప్పారు.
ఇక్కడ ఒక మహిళ హత్యకు గురి కావడంతో ఆలయాన్ని తెరవడానికి వీల్లేదని చెప్పారు. మీరు ఈ ఆలయాన్ని తెరిస్తే అది అపచారం అవుతుందని చెప్పారు. అయినా కూడా ఆ గుంపు మొత్తం గొడవ చేశారు. దాంతో 250 ఏళ్ల తర్వాత సుమిత్ ఆ ఆలయం తాళం పగలగొట్టాడు. అతను ఆ ఆలయం లోపలికి వెళ్ళినప్పుడు ఆ ఆలయం లోపల అంతా నీట్గా కనిపించిన దృశ్యం చూసి చాలా దిగ్భ్రాంతికి గురయ్యాడు. ప్రతిరోజు ఎవరో ఒకరు గుడి లోపలి భాగాన్ని శుభ్రం చేసి దేవుడిని ఆరాధిస్తున్నట్టు అనిపించింది. ఆ ఆలయం లోపల ఒక శివలింగం ఉంది. ఆ శివలింగం పైన ఒక పువ్వు ఉంది. కానీ అది ఎవరికీ తెలీదు. ఇంతకీ ఆ పుష్పాన్ని ఎవరు సమర్పించారు? 250 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయం ఇంత పరిశుభ్రంగా ఎలా ఉంది అని అందరూ ఆశ్చర్యపోయారు. కానీ ఆ రోజు ఆలయ పూజారులకు ఈ ఆలయ తలుపులు ఎవరు తెరిచినా చాలా చెడు జరుగుతుందని అర్థమైంది. ఆ రోజు తన యూట్యూబ్ వీడియో తీసి దాని తలుపులు బలవంతంగా తెరిచి ప్రజల్లో మూఢనమ్మకాలను వ్యాపింపచేసిన తర్వాత సుమిత్ తిరిగి తన రూమ్కి వచ్చి నిద్రపోయాడు. అతను నిద్రపోతున్నప్పుడు అతని మదిలో ఒక ఆలోచన వచ్చింది. ఆ రోజు రాత్రి ఆ గుడిలోకి వెళ్లి అసలు ఆ గుడిలో ఏం జరుగుతుందో చూసి వీడియో తీసి జనాలకు ఎందుకు చూపించకూడదు అనుకున్నాడు. అయితే అప్పటికే సుమిత్లో ఒక అహంకారం బయలుదేరింది. తాను చేసేదే కరెక్ట్ అనుకునే పరిస్థితికొచ్చాడు. ఆయన సనాతన ధర్మాన్ని సవాల్ చేశాడు. ఇప్పుడు రాత్రి తన గది నుండి బయటకొచ్చిన తర్వాత అతను నిశ్శబ్దంగా ప్రయాగ్రాజ్ ఆలయానికి చేరుకున్నాడు. ఆ గుడి తలుపులు తెరిచి ఆలయంలోకి వెళ్లాడు. అతను తన కెమెరాను ఆన్ చేశాడు. అప్పుడు ఒక స్త్రీ శివలింగాన్ని పూజించడాన్ని చూశాడు. కానీ అతను ఆ స్త్రీ వెనక భాగాన్ని మాత్రమే చూడగలిగాడు. అప్పుడు సుమిత్ అలా ఆలోచించిన ఆ రాత్రి శివలింగాన్ని పూజిస్తున్న ఆ మహిళ ఎవరు అనుకున్నాడు. ఆ మహిళ దగ్గరకు వెళ్లి, అక్కా, నువ్వెవరు? రాత్రిపూట శివలింగాన్ని ఎందుకు పూజిస్తున్నావు అని అడగాలనుకున్నాడు. కానీ ఆ క్షణంలో ఆ మహిళ కనిపించకపోవడంతో ఆటోమేటిక్గా ఆ గుడి తలుపులు మూసుకుపోయాయి. ఇప్పుడు ఆలయం లోపల భయంకరమైన అరుపులు వినిపించాయి. సుమిత్ చాలా భయపడి తలుపు తట్టడం ప్రారంభించాడు. కాసేపటికి తలుపు దానంతటదే తెరుచుకోవడంతో తన గదికి పరిగెత్తుకుంటూ వెళ్లి నిద్రలోకి జారుకున్నాడు. అతని చేతులు కాళ్ళు వణుకుతున్నాయి. ఇంత చెమట ఎలా పట్టింది అనే విషయం అతనికి ఏమీ అర్థం కాలేదు. కానీ ఆ మహిళ సజీవంగా లేదని అతనికి తెలుసు. ఆ గుడిలో చనిపోయినది ఆత్మ అయి ఉండాలి అనుకున్నాడు. తన కెమెరాలో ఉన్న వీడియోను చూసేందుకు ప్రయత్నించాడు. కానీ ఏదీ కెమెరాలో రికార్డు కాలేదు. అతను చాలా భయపడ్డాడు. ఉదయం దగ్గర్లోని పండిట్తో ఈ విషయం గురించి చర్చించాడు. నేను మిమ్మల్ని హెచ్చరించాను, కానీ మీరు పట్టించుకోలేదు, మా వాదనను అంగీకరించలేదు. దాని వెనుక ఉన్న ప్రతి ఒక్కరికి ఈ సంఘటన తెలుసు. రీనా అనే అమ్మాయి మహాదేవుని పరమ భక్తురాలు. ఆమె నిమ్న కులస్తురాలు. అయితే ఈ ఆలయం ఒక అగ్రకులానికి చెందిన వారిది. అందుకే ఆమెను ఈ ఆలయానికి రానివ్వలేదు. అందుకే రాత్రి వేళల్లో రీనా నిశ్శబ్దంగా ఈ ఆలయంలోకి వచ్చి దేవుడిని పూజించేది. ఒకరోజు రాత్రివేళ దేవాలయానికి వచ్చిన కొందరు అగ్రకులాల ప్రజలు ఆమెను ఆలయంలో చూశారు. ఆమెను ఇక మీదట ఆలయంలోకి రానివ్వకుండా చెయ్యాలని డిసైడ్ అయ్యారు. దాంతో ఒకరోజు రాత్రి ఆమె శివలింగాన్ని పూజిస్తుండగా కొందరు అగ్రకులస్తులు ఆమె తలపై గట్టిగా కర్రతో కొట్టడంతో ఆమె ఆలయంలోనే మరణించింది. ఆ రోజు తర్వాత తక్కువ కులానికి చెందిన ఎవరైనా ఈ ఆలయంలోకి ప్రవేశిస్తే తనకు కూడా అదే గతి పడుతుందని అందరికీ అర్థమయ్యేలా చెప్పారు. కానీ 2-3 రోజుల తర్వాత ఇక్కడి పరిస్థితి ఒక్కసారిగా క్షీణించడం మొదలైంది. క్రమక్రమంగా ఆలయంలో చెడు పనులు జరగడం మొదలయ్యాయి. ఆలయంలో ఏర్పాటు చేసిన ఫ్యాన్ పూజారి తలపై పడి మరణించాడు. తర్వాత ఆ అమ్మాయిని హత్య చేసిన వ్యక్తి అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించాడు. ఈ ఘటనలతో అందరూ చాలా భయపడ్డారు. ఈ దేవాలయంలోకి రావడానికి ఎవ్వరూ సిద్ధపడలేదు. దాంతో ఈ ఆలయం శాపగ్రస్త ఆలయంగా మారిపోయింది. అప్పటి నుంచి ఇది శాశ్వతంగా మూసివేయబడింది. కానీ ఈరోజు నువ్వు చేసిన పని చాలా తప్పు. నీ వల్ల ఈ ఆలయం తాళం తెరుచుకుంది. ఏం జరుగుతుందో ఏమో అన్నారా పండితుడు. అదే సమయానికి అక్కడికి హిమాలయాల్లోని గుహల్లో 28 ఏళ్ల పాటు ధ్యానం చేసిన మహాత్మా మహర్షి వచ్చాడు. తన యోగ శక్తితో సుమిత్ని చూసి, నువ్వు కేవలం ఒక పరికరం మాత్రమే. నీచేత ఈ ఆలయ తలుపులు తెరిపించాలన్నది ఆ మహాదేవుని లీల అన్నాడు. ఈ సమయంలో దేవతలు, దెయ్యాలు, ఆత్మలు, సామాన్యులు, మానవులు అందరూ ఈ మహాకుంభంలో పాల్గొని తమ ముక్తి మార్గాన్ని నిర్ణయించుకుంటారు. ఒకప్పుడు ఈ ఆలయంలోనే ఓ అమ్మాయి హత్యకు గురైంది. అప్పటి నుంచి ఆమె ఆత్మ ఈ ఆలయంలోనే తిరుగుతోంది అన్నారు. ఈ మహాకుంభం ద్వారా ఆమెకు ముక్తి దొరికింది. 250 ఏళ్ల తర్వాత నీ వల్ల ఈ ఆలయానికి ఉన్న శాపం తీరిపోయింది. ఆ ఆత్మకు విముక్తి దొరికింది. ఈ మహాకుంభం యొక్క గాలి ఆ ఆత్మను తాకడంతో ఆత్మకు విముక్తి లభించింది. ఇది మనకే కాదు, అందరికీ మంచిది.
మళ్లీ ఆలయాన్ని శుభ్రం చేసి పూజకు ఏర్పాట్లు చెయ్యండి అని ఉపదేశించాడు. ఈ సంఘటన తర్వాత ఆ ఆలయంలో మళ్లీ పూజలు నిర్వహించారు. పవిత్ర మహాకుంభ సమయంలో రీనా ఆత్మకు ముక్తి లభించింది. నిజానికి తెలుసో తెలియకో సనాతన ధర్మం యొక్క శక్తిని గ్రహించాడు సుమిత్. ఆ తర్వాత ఆయన దేవుని న్యాయ వ్యవస్థను తన కళ్లతో చూసినందున సుమిత్ ఆ దైవ భక్తిలో లీనమైపోయాడు. ఇక అప్పటి నుంచి తన జీవితంలో ఎప్పుడూ మూఢనమ్మకాలను వ్యాప్తి చేయలేదు. తన యూట్యూబ్ వీడియోల ద్వారా ప్రజలకు మంచి సలహాలు, సూచనలు ఇచ్చేవాడు. మరి మీకు కూడా ఈ సంఘటన నచ్చితే తప్పకుండా ఈ వీడియోను లైక్ చేయండి. అలాగే ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. అందరికీ హరహర మహాదేవ.